హాయ్, ఈరోజు నేను వాకమ్ ట్యాబ్ని ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. అమెజాన్లో తెప్పించినటువంటి చూస్తున్నారు కదా, ఈ యొక్క బిల్లింగ్ రిసిప్ట్ నేను అమెజాన్లో తెప్పించాను. నాకు 3300 నుంచి 3400 దాకా పడింది. దీనికి సపోర్ట్ చేసింది నా యొక్క సబ్స్క్రైబర్స్. వాళ్ళు నాకు మనీ పంపించి నేను దీన్ని కొనేటట్టుగా చేశారు. నా సబ్స్క్రైబర్స్కి చాలా ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు వాకమ్ పెన్ ట్యాబ్ యొక్క ఫుల్ రివ్యూ, అది కూడా తెలుగులో, మీకు దొరకని తెలుగులో. అయితే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనము రైల్వేస్కి అయితే ఎక్కువగా మన వీడియోస్ అయితే చేస్తాము. ఇలా రివ్యూస్ అనేది నేనేదైతే కొన్నానో దాని వరకే రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? అయితే నేను ఈరోజు వాకమ్ ట్యాబ్ని కొనడం జరిగింది కాబట్టి దీని రివ్యూస్ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది. అయితే 3-4 కట్టలాగా పెట్టాడు. ఇది మనకి ఫుల్ బాక్స్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, అది వాకమ్ ట్యాబ్. నేను తీసాను, సరిగ్గా అది నా చేతికి ఫిక్స్ అయిపోయింది, సరిపోయిందన్నమాట. అది లెంత్ కొంచెం తక్కువ, దీనికి విడ్త్ ఎక్కువ. అంటే మనకి పలకలు ఎలా ఉంటాయి, చిన్నప్పుడు మనం రాసేటువంటి పలకలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇది కూడా ఉండేది. ఇది చిన్న సైజ్ అనమాట, అన్నిటికన్నా వాకమ్ ట్యాబ్లో ఉన్నటువంటి చిన్న సైజ్ ఇది. నేను మీకు కావాలంటే లింక్ పెడతాను. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి బ్లాక్ ఉండిద్ది. ఇది మైక్రో యూఎస్బి కేబుల్ అనమాట. ఇవి నిబుల్స్ మనకి 3 అయితే ఇస్తున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, అది ఒక చిన్నది మైక్రో యూఎస్బి, అలాగే యూఎస్బి కంప్యూటర్కి అటాచ్మెంట్ చేసుకోవటానికి. ఆ చిన్నది వల్ల మనం వాకమ్ ట్యాబ్కి ఫిక్స్ చేస్తాము. ఇది దాదాపుగా ఒక మూర అయితే ఉంది, ఒక 1 మీటర్ లెంత్ అయితే ఉంది వైరు. ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఉండదు నాకు తెలిసి. అయితే ఇంక మనం ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి స్టైలస్ ఫ్రెండ్స్. దానికి ఆల్రెడీ నిబుల్ ఉంది. ఇంకా అలాగే అందులో మనకి ఈ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఎలా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వాకమ్ అని అక్కడ లోగో కూడా. ఇంకా ఇది ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. ఇందులో మనకి ఆ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి, యూఎస్బి కేబుల్ ఎలా పెట్టుకోవాలి, ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాకమ్ ట్యాబ్ నుంచి చదువుకోండి. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను మీకు తర్వాత లింక్ చూపిస్తాను. ఇప్పుడైతే వాడు యూఎస్బి కేబుల్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నారు చూడండి. అది మీకు చూపించే ఏమేమి పార్ట్స్ వస్తున్నాయి, అందులో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగే దాని యొక్క మాన్యువల్ ఎక్కువైతే లేదు, కొంచెమే ఉంది. అది ఒక 20 లాంగ్వేజెస్లో అయితే ఉండటం జరిగింది, కొంచెం. అయితే మనకి మెయిన్ ఇది కాదు, కానీ మనం ఆన్లైన్ క్లాసెస్ చేయడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే తెప్పించింది ఆన్లైన్ క్లాసుల కోసం. దానిపైన ఉన్నటువంటి కవర్ను కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే మనం ఆ పెన్ను పెట్టి రాయాలంటే అది కూడా తీసేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా మీకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అదిగోండి అక్కడ వైట్ ప్యాటర్న్ అయితే కనపడుతూ ఉంటుంది మనం రాయటానికి. నేను ఈ యొక్క మైక్రో యూఎస్బిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాకు ఉన్నటువంటి యూఎస్బి కేబుల్ అటు పోర్ట్కి నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది సిస్టమ్కి. ఇప్పుడు మనం స్టైలస్ తీసుకొని దాని మీద మూవ్ చేస్తే నా యొక్క కర్సర్ ఎలా మూవ్ అవుతుందో మీకు అది ఇక్కడ మీకు లైట్ కూడా ఆన్ అయ్యిద్ది. అటాచ్మెంట్ అవ్వగానే అది కరెంట్ వచ్చినట్లుగా అది మీకు సిగ్నల్ అనమాట, పనిచేస్తుందని. ఇంకా నేను నా యొక్క స్టైలస్ తీసుకొని అక్కడ మూవ్ చేస్తూ ఉంటాను. మీకు చూడండి, అక్కడ మీకు కర్సర్ కదులుతూ ఉండిద్ది. ఇది నేను ఒక పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. నేనైతే మెయిన్గా క్లాసులు చేయాలి రైల్వేస్కి అని అయితే తెప్పించాను. నేను ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను కూడా ఈ యొక్క స్టడీ ఛానల్ కిందే తెప్పించడం జరిగింది. ఇది మ్యాక్సిమం డిజైనర్స్ స్టడీ ఛానల్ వాళ్ళు తెప్పించుకుంటారు. ఇలా క్లాసెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాస్తున్నాను కదా, కాకపోతే కొత్తలో కొంచెం నీట్నెస్గా రాదు, కానీ కొన్నాళ్ళు అలవాటు అయ్యే కొందే మనం నీట్గా రాస్తాము. అలాగే మీకు డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క మ్యాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలనేది. అవన్నీ మీకు ఆ మాన్యువల్ వచ్చిన తర్వాత. అలాగే మీరు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి చూస్తూ ఉంటే అదిగోండి చూడండి ఫ్రెండ్స్, అది లింకు. మీరు ఆ లింక్ కనుక మీరు గూగుల్లో కొట్టి చూస్తే మీకు డ్రైవర్స్ అనేవి ఆటోమేటిక్గా కనపడతాయి. ఇదిగోండి నేను కొట్టాను. ఇక్కడ నాకు విండోస్ ప్లస్ అలాగే మ్యాక్కి రెండింటికి వచ్చింది. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది నేను దాదాపుగా 2x స్పీడ్లో పెట్టి అయితే మీకు
వీడియో చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్స్టాల్మెంట్. అందుకని ఇంత స్పీడ్గా అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే 2x స్పీడ్లో అది ఎడిటింగ్ చేశాను. మనం మొత్తం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీకు ఓపెనింగ్ ఉంటుంది, నేను ఎందుకు తెప్పించాను, నా యొక్క సబ్స్క్రైబర్స్ అయితే నాకు సపోర్ట్ చేయడం జరిగింది దీన్ని బై చేయడానికి. మీరు కూడా ఎవరైనా జెన్యూన్ పర్సన్ ఉంటే మీరు కూడా అతనికి మనీ పంపించి, వాళ్ళు ఏదైనా క్లాసులు చేయడానికి ఏదైనా అవసరం అయితే వాళ్ళు అడిగితే మీరు కూడా మనీ పంపించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన యొక్క డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కొంత ఆఫర్ అనేది ఉందనేది అది మనకు అవసరం లేదు. ఇక్కడ పెన్ బటన్ అని ఉంది, అవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఇంకా మనకి అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ పెన్ మ్యాపింగ్ అండ్ ఆ యొక్క కర్సర్ యూసేజ్ అనేది వచ్చింది. చూసారా, ఇక్కడ రిడీమ్ ఆఫర్ అని కనపడుతుంది, రిడీమ్ సాఫ్ట్వేర్ ఆఫర్ అని. మనకు అది అవసరం లేదు కాబట్టి నేను చదివేసి స్కిప్ నొక్కేస్తున్నాను. ఓకే, అంతా కంప్లీట్ అయిపోయింది అంటుంది. అక్కడ కింద మనకి పెన్ సెట్టింగ్స్ అనేది కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పెన్ సెట్టింగ్స్ పక్కనే మ్యాపింగ్ రైటింగ్ అని, ఆ రెండు కూడా మీరు సెట్ చేసుకోండి మీకు ఏ విధంగా కావాలనేది. నేను జస్ట్ పెన్ సెట్టింగ్స్ వరకు ఇందులో చూపించాను. బట్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆ యొక్క బోర్డు మొత్తాన్ని యూజ్ చేయకూడదు. ఒక పర్టికులర్ ఏరియా మనం చెయ్యి ఆ ట్యాబ్ మొత్తం తిప్పకుండా ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో అయితే నేను బాగా రాయగలను అని మీకు ఒక అలవాటు ఉండిద్ది. కాబట్టి దాని ప్రకారం మీరు సెట్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. మీకు కావాలంటే నేను సపరేట్ ట్యూటోరియల్ చేసి పెడతాను, తెలుగులో ఎవరన్నా అడిగితే కావాలంటే చెప్పండి. ఇక్కడ మనకి ప్రెజర్ పాయింట్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే రైట్ క్లిక్ ఇస్తే ఏం చేయాలి, లెఫ్ట్ క్లిక్ ఇస్తే అంటే మనకి ఇంకా మీకు స్టెలస్ మీద 2 బటన్లు చూపించా కదా, అందులో ఉంటుందన్నమాట. అది చూడండి ఆప్షన్స్ వస్తున్నాయి. రైట్ క్లిక్ ఇస్తే ఏం చేయాలి, ఈ విధంగా అర్థమవుతుంది కదా. దీని తర్వాత మ్యాపింగ్ రైటింగ్ మ్యాపింగ్ అని ఉండిద్ది. మీకు వైట్ ప్యాటర్న్స్ స్క్రీన్ మీద కనిపించినాయి కదా, ఆ యొక్క ప్యాటర్న్స్ మీరు సెట్టింగ్ కనుక చేసుకోగలిగితే మీరు చెయ్యిని ఎటు కదిలించకుండా ఒక చోట ఉంచి ఆ స్క్రీన్ మొత్తం కూడా రాయడానికి అయితే వీలుండిద్ది. మీకు స్టార్టింగ్లో డిఫాల్ట్గా ఎలా వచ్చిందంటే ఆ వైట్ కార్నర్స్ ఆ ప్యాటర్న్ ఉంది కదా, ఆ మొత్తం వచ్చింది డిఫాల్ట్గా. మనం తర్వాత ఏం చేయాలి, ఆ మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ మరి యొక్క ఫుల్ రివ్యూ. తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం, రైల్వేస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.